ఇవాళ ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు కేటీఆర్ నేతృత్వంలో కూడా. సో నీట్ సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించి పేపర్ లీక్ కావడం, చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయిందన్న దాని కూడా చర్చ నడుస్తూ ఉంది కదా. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ ఒక ధర్నాకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూడవచ్చు, విజువల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా విద్యార్థులు, నీటికి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఈ ధర్నా కొనసాగుతున్నది. మరికొద్దిసేపట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ధర్నా ప్రాంగణానికి కూడా రాబోతూ ఉన్నారనేది తెలుస్తూ ఉన్నది. చూడొచ్చు, విద్యార్థి నాయకులందరూ కూడా ఈ ధర్నా చౌక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాని కూడా రాజీనామా చేయాలంటూ కూడా మరి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇందులో ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే దాన్ని కూడా ఎటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా నీటికి సంబంధించిన విద్యార్థులు రావడం జరిగింది. వారితో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. సో ఇండియన్ ఫ్లాగ్తో కూడా వారందరూ కూడా కొన్ని ప్రదర్శనలు కూడా చేస్తూ ఉన్నారు. న్యాయం కావాలి మాకు అన్న దాన్ని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవరు పాల్పడిన ఈ నీట్ పరీక్షలకు సంబంధించిన అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి, నీరు గారుస్తూ ఉన్నారు. అనేక దాఖలాలుగా విద్యార్థులు, యువకులు దీంట్లో ధర్నాలు, నిరసనలు చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. వినతి పత్రాలు కూడా కంప్లైంట్ ద్వారా ఇస్తున్నా కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు అన్నదాన్ని కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి హక్కుల కోసం పోరాటం చేయడానికి బయటకు వస్తూ ఉంటే సో వారి మీద లాఠీచార్జ్ చేయడము, వారి తలలు పలిగే విధంగా వారి మీద లాఠీచార్జ్ ద్వారా కొట్టడం అనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి చూస్తూ ఉన్నాము, సభ ధర్నా ప్రాంగణానికి కూడా చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం ముందుకెళ్తే ఇక్కడ ఫ్రంట్ గేట్ దగ్గర కూడా పెద్ద పెద్ద బ్యారికేడ్లు కూడా వేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇంకో పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే 10th పేపర్ లీక్ అయింది. దాని ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగమైపోయింది. 10th ఇంటర్ పేపర్ లీక్ కావడము, విద్యార్థులు దానికి సంబంధించి కూడా సూసైడ్ చేసుకున్నారు. 27 మంది వరకు కూడా వారికి న్యాయం చేయాలన్నదని కూడా వారందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా న్యాయం చేయాలంటున్నారు. సరే, గంగుల కమలాకర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక 1 మినిట్. రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తారు? ఒకటి నిమిషం ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి? ఏం చెప్తారు సార్? ఇది ఇది విద్యార్థి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడే ధర్నా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. గంగుల కమలాకర్ కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్య నాయకులందరూ కూడా ధర్నా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ధర్నా ప్రారంభం కాబోతూ ఉన్నది. సో విద్యార్థి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పిలుపునివ్వడంతో ఈ ధర్నా చౌక్ ముఖద్వారం ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్లో వారందరూ కూడా కాపు కాచుకున్న పరిస్థితి. మొత్తం బ్యారికేడ్లు వేశారు. బ్యారికేడ్లు వేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరిని కూడా లోపలికి రానియకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు ధర్నా చౌక్ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా. సో కేటీఆర్ను చూస్తున్నాం మనం. కేటీఆర్ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ ధర్నా చౌక్కి చేరుకున్నాడు తను. సో విద్యార్థి నాయకులతో అందరితో కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అందరితో కూడా తను రావడం జరిగింది. వారికి అందరికీ కూడా విద్యార్థి నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. సో చూడొచ్చు, కేటీఆర్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా వస్తూ ఉన్నారు ధర్నా ప్రాంగణానికి అంతా కూడా. మరికొద్ది సేపట్లో కేటీఆర్ స్పీచ్ కూడా ఉండబోతుంది. సో ఇంకోవైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసురుతూ ఉన్నాడు. కేటీఆర్ సంబంధించి కూడా 10th క్లాస్ ఇంటర్ పేపర్ సంబంధించే చర్చ అంతా కూడా వివాదం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి కూడా కొన్ని హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. కేటీఆర్ సంబంధించి కూడా గతంలో 10th ఇంటర్ పేపర్లకు సంబంధించి కూడా బినామీల పేర్లు చెప్పుకొని కూడా ఇవాళ పిల్లల భవిష్యత్తు ఆగం చేశాడు. 27 మంది విద్యార్థులు చనిపోయారు అందులో అనేదాన్ని కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, విజువల్లో కేటీఆర్ వెళ్తూ ఉన్నాడు. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి వెనకాల కూడా, కేటీఆర్ వెనకాల కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా విద్యార్థి నేతలు, సో దాంతోపాటు నీటి అభ్యర్థులు కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్టుగా స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఒక్కసారి ముందుకెళ్తే
మనకి ఇక్కడ బ్యారికేడ్స్ కనిపిస్తాయి. ఆ బ్యారికేడ్స్ దగ్గరనే కొంత ఉద్రిక్తత ఘర్షణ నెలకొనే అవకాశం ఉంటుందనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ను అడ్డుకుంటాము, ఏం ముఖం పెట్టుకొని ఇలా ధర్నా చేస్తున్నారు అని దాన్ని కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కల్పించింది. బ్యారికేడ్స్ దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసుల మోహరింపు కూడా ఉన్నది. పోలీసులకు సంబంధించి కూడా అంటే వారు ఎవరైనా వస్తే వారిని ఆందోళనకారిని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసే ప్రయత్నం, అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా అన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. చూడొచ్చు బీఆర్ఎస్ నేతలు బిఎల్ఆర్ రావడం జరిగింది దీనికి, ఈ ధర్నాకి కూడా. సో ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చేరుకున్నారు. సో సభను ఉద్దేశించి కూడా కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. చూడొచ్చు మనం ఈ గేటుకి సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్కు సంబంధించినటువంటి వెళ్ళే ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడొచ్చు లాఠీ చార్జీలు కూడా ఉన్నాయి వారి చేతిలో. ఎవరైనా కూడా అంటే పరిస్థితి అదుపు తప్పితే లాఠీ చార్జ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది, కేటీఆర్ని అడ్డుకుంటాము, బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి ధర్నాను కూడా అడ్డుకుంటామని చెప్పి వారు పిలుపునివ్వడంతో సో ఈ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తాం. దాదాపు మూడంచెల గేట్లు కూడా వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అక్కడి నుంచి అక్కడికి వారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మూడంచెల గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఓన్లీ వీఐపీ కార్స్ మాత్రమే లోపలికి రాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. వచ్చేటటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైనా ఉంటారా అనే దాన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పయనం కనిపిస్తూ ఉంది. ఇటు పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టడంతో వెహికల్స్ అన్నీ కూడా రావడంతోనే అటు ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్లో కూడా వెళ్తూ ఉన్నాయి. అక్కడ పార్కింగ్ చేసుకుని ఆ నుంచి ధర్నా ప్రాంగణాన్ని కూడా చేరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో చూడొచ్చు అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. భారీ ఎత్తున ధర్నా చౌక్ వద్ద కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ నేతల్ని అక్కడనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో వారు ఎక్కడైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ దీనికి సంబంధించి కూడా అంటే నిప్పు రాచుకొని పెద్ద అగ్గిగుండంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి అందరికీ సంబంధించి కూడా ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాల్సిందే. చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగమంటూ కూడా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజీనామా చేయడంతో పాటు చనిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇవాళ నీట్ ఎగ్జామ్ని మరీ పారదర్శకంగా నిర్వహించకపోతే ఆ ఎన్ఎన్టీ సంస్థ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. దాంతోపాటు కొత్త సంస్థను తీసుకొచ్చి విద్యార్థులని న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నది బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. రాహుల్ గాంధీ కూడా మరి ప్రధాని ఇంటికి వెళ్ళి కూడా ధర్నా చేసిన నేపథ్యం చూసినాం కాబట్టి సో ఓవరాల్గా ఈ రాజకీయంగా మాత్రం ఈ నీటికి సంబంధించినటువంటి అంశము ఒక నిప్పు అంటుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సమత ప్రభాకర్, పొలిటికల్ మీడియా, ధర్నా చౌక్.